తన స్వార్థం కొరకే జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప కార్యకర్తలను పక్కన పెట్టాడా? సోదరులతో కలిసి ఇసుక దందా నిర్వహిస్తూ ఆదాయ మార్గాన్ని ఎంచుకున్నారా? న్యాయకార్ మల్లప్ప ఆస్తులు ఏమయ్యాయి? థియేటర్ ఎందుకు అమ్ముకున్నాడు? ఉంటే దానం దేహి అనను అన్న మల్లప్ప. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మల్లప్పకు ఇచ్చిన హామీ ఏంటి? ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సై అంటే మల్లప్ప నో చెబుతాడా? సిఆర్ న్యూస్ అడిగిన ప్రశ్నలకు మల్లప్ప ఇచ్చిన జవాబులేంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఆదోని ఎమ్మెల్యేగా డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం జనసేన ఇన్ఛార్జ్ న్యాయకార్ మల్లప్ప కాస్త మీడియాలో రావడానికి కూడా చాలా తక్కువ సమయం, అంటే మీడియాలో ఆయన ఎక్స్పోజ్ అవ్వడం కూడా చాలా తక్కువగా చూసాం. ఇటువంటి తరుణంలో చాలా రకాల సందేహాలు ఆదోని పట్టణ ప్రజల్లోనూ మరియు జన సైనికుల్లోనూ నెలకొన్నాయి. సార్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఇక కూటమి ప్రభుత్వం గెలిచాక మీరు కార్యకర్తలను బాగోగులు పట్టించుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అన్న వర్షం వినిపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. అంటే నా మీద నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఇంకా కార్యకర్తల పట్ల పూర్తి బాధ్యతగా ఉండేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో నేను ఒకరిని భావిస్తా. ఎందుకంటే ఈరోజు మీరు అన్నట్టు ఇంతకుముందు అధికారం వచ్చిన తర్వాత మల్లప్ప గారు అంటే మీడియాలో కానీ ఇంకొక దగ్గర కానీ రావట్లేదు అనేటువంటి విషయాన్ని అన్నారు. కాబట్టి ముందు దాన్ని ప్రస్తావిస్తున్నా. అధికారం అనేది ఒక బాధ్యత. ఎందుకంటే ప్రతిపక్షంలో ఏ సమస్యల పట్ల అయితే మేము పోరాటం చేసి ఉంటామో, ఏ సమస్యలను తీరుస్తామని చెప్పి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించి గెలిపించుంటామో, సో ఆ సమస్యల పట్ల బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం. సో ఈ 3 నెలలు, ఈ 100 రోజులు ప్రజా సమస్యలు ఎన్నో నా ద్వారా మా ఎమ్మెల్యే పార్థసారథి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో అందులో బిజీ ఉండడం మూలంగా ఇంకా మిగతా పార్టీ, జనసేన పార్టీ కార్యక్రమాలు అయితేనేమి, కూటమికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో అయితేనేమి నేను పాల్గొన్నాను. బట్ కొన్నిసార్లు ప్రజా సమస్యలు ఇక్కడ పేరుకుపోయినటువంటి సమస్యలు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలు ఈ 5 ఏళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వస్తూనే, డాక్టర్ పార్థసారథి గారు గెలుస్తూనే వారి యొక్క ఇది ఎలా ఉందంటే అభిప్రాయము, మనం ఎంత త్వరగా అప్రోచ్ అయితే అంత త్వరగా మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి వాటిని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తెలియజేయడం. సో ఇందులో బిజీగా ఉన్నాము. తప్పకుండా ఎప్పటికప్పుడు మీడియా ముఖంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కావచ్చు, ప్రజలకు మేము ఏం నెరవేర్చబోతున్నాం, కూటమి ఎలా ముందుకు పోబోతున్నది అనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తాము. ఇంకో 2 నెలలకి అన్ని అధికారులు కూడా ఇప్పుడు సెటరేట్ అవుతున్నారు ఆదోన్లో. సో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఉన్నటువంటి అధికారులను మార్పిడి చేసి కొత్త అధికారులు ఇక్కడ తెప్పించుకొని ప్రజా సమస్యలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ 100 రోజులు దీంట్లోనే మన యొక్క పాలన కొనసాగింది. కాబట్టి చాలా మటుకు మీరు అన్నట్టు మీడియా ముఖంగా అందుబాటులో రాలేకపోయినాను. అండ్ సెకండ్లీ మీరు అన్నటువంటి విషయం ఏంటంటే కార్యకర్తల పట్ల బాధ్యత. ఇంకొక విషయం నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అసలు జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎంత చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళంటే, వాళ్ళకి ఎంతున్నా ప్రజల పట్ల ధ్యాస తప్పితే మాకేం కావాలనేటువంటి కార్యకర్తలు మా దగ్గర అసలు అటువంటి కార్యకర్తలు లేరు. ఎందుకంటే మీరు బాగా చూస్తే యువత పూర్తి స్థాయిలో నిస్వార్థంగా జనసేన జెండా మోసినటువంటి యువత. అండ్ వారికి ఎలా ఉందంటే అధికారం వచ్చిన తర్వాత వారికి రాజకీయ ఆశలు ఎటువంటివి లేవు. అందుకే మీడియా ముఖంగా నేను క్లియర్ చేస్తాను. ముఖ్యంగా చిన్న స్థాయి కార్యకర్తలు అంటే వాళ్ళ యొక్క సంపాదన కాకుండా పోషణ కోసం కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని జెండా మోసిన యువకులు కూడా గతంలో యొక్క జనసేన పార్టీలో తిరిగారు, చూసాం. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఏం హామీ ఇవ్వబోతున్నారు? నేను అదే చెప్తున్నాను. మొదట నుంచి బిఫోర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద రిజల్ట్ నా వీడియోలు కొన్ని కానీ మీకు చూపిస్తే, ఇంకా రిజల్ట్ రాకముందే నా కార్యకర్తలకు, జనసేన పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటా. దాదాపు వాళ్ళు ఈ 5 ఏళ్ల రాజకీయం చేసినటువంటి ప్రతి జన సైనికునికి, ప్రతి వీర మహిళకి నాకు తెలిసి
నేను ప్రతి విషయంలో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటా. రాజకీయంగా ఇలా ఉండాలి, మనం ఇలా వెళ్ళాలి, ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎక్కడైనా మీడియా ముందర పోతే ఈ రకంగా మాట్లాడాలి. సో అన్ని రకాల వాళ్ళకు ట్రైనింగ్, అంటే నాకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని వాళ్లకు క్రోడీకరించి వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళా. అటువంటి వాళ్ళ పట్ల కూడా గెలవక ముందే, రిజల్ట్ ముందే, ఇది ఎందుకంటే నేను మీడియా ముఖంగా చెప్తున్నటువంటి విషయం కాబట్టి కార్యకర్తలకు అందరికీ నేను ఒక్క విషయం చెప్పిన, పార్థసారథి గారు ఇక్కడ గెలవబోతున్నారు, కూటమి ప్రభుత్వం రాబోతోంది, మీరు తప్పకుండా నా టికెట్ మీద ఏమైతే ఆశలు పెట్టుకున్నారో అది రాలేకపోయేసరికి మీరు కొంచెం నిరాశ నిస్పృహలకు లోనై ఉంటారు. కానీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 5 ఏళ్ళు జెండాను మోశారు, మీకు ఫస్ట్గా మీకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఇన్ఛార్జిగా నాకు ఉంది. తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పార్థసారథి గారు గెలిచిన తర్వాత మీరు ఏమి కావాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, కొంతమంది ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆశ ఉంది మా కార్యకర్తల్లో. కొంతమందికి వాళ్ళు చాలాని జీతాలతో నెట్టుకొని వచ్చి జెండా మోసినటువంటి జీవితాలు కొంతమందికి ఉంది. సో అటువంటి వారికి ఏది కోరుకుంటే అది ఇస్తాననేటువంటి మాట పార్థసారథి గారు గెలవకముందు నా కార్యకర్తలను పిలిపించి మీటింగ్ పెట్టి చెప్పిన. సో ఆ మాట నేను ఎప్పుడైనా కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. తప్పకుండా ఈ కార్యకర్త జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ మీరు ఏదైతే వినింటారో అది కేవలం గాలి వార్త ఏంటుందనేటువంటి విషయము. ఇంకోటి ఏంటంటే, మాకు జనసేన పార్టీలో ఉన్నటువంటి శ్రేణులకు వీళ్ళకి ఎక్కడ కూడా గత 5 ఏళ్ళ ముందు లెక్కేస్తే రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయంగా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కానీ మన దాంట్లో లేరు. వీరికి యాక్చువల్గా ఏముందంటే 100 రోజుల్లో అద్భుతాలు జరుగుతాయి, 100 రోజుల్లో మా జీవితాలు బాగుపడతాయి అనేటువంటి రాజకీయం ఎక్కడ ఉండదు. ఎందుకంటే పూర్తి స్థాయి కార్యకర్తలకు న్యాయం చేయాలన్నా, ప్రజలకు న్యాయం చేయాలన్నా మనకు మినిమం కొంత సమయం కావాల్సి ఉంటుంది. సో అందుకే నేను ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ఎప్పటికప్పుడు కార్యకర్తలు తెలియజేస్తున్నా. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, కార్యకర్తల విషయం కాబట్టి వాళ్ళు నాకు కార్యకర్తలు కాదు, నా కుటుంబ సభ్యులని కూడా వాళ్ళ ముందర చాలాసార్లు చెప్పినాను. సో నేను ఎక్కడ కూడా కుటుంబాన్ని ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వ్యక్తి కాదు. ముందుగా నాతో పాటు నడిచినటువంటి కార్యకర్తలకు వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించిన తర్వాత, వాళ్ళకు ఒక జీవనోపాధి, అంటే ప్రజలకు సేవ చేసేయడానికి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఏవేవైతే ఉన్నాయో సౌకర్యాలు, వాటిని వాళ్ళకు అందించిన తర్వాత తప్పకుండా వాళ్ళే చెప్తారు, వాళ్ళ నోటి ద్వారానే చెప్తారు, మల్లప్ప బేష్ అనేటువంటి మాట మీరు త్వరలో వింటారనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సరే, అయితే కార్యకర్తల గురించి పక్కన పడితే మల్లప్ప గారు, ఈ విధంగా అంటే మీరు ఫైనాన్షియల్గా స్థిరపడడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అంటే ఇప్పుడు అక్రమంగా దందాలు కూడా మొదలుపెట్టారు. అండ్ ఈ యొక్క ఇసుక రవాణా మీ సోదరులతో కలిసి మీరు చేస్తున్నారు, దాని ద్వారా మీరు ఎంతో లబ్ధి పొందుతున్నారు. దీంట్లో బిజీ అయిపోయారు, కానీ కార్యకర్తల బాగోగుల గురించి పట్టించుకునే సమయం మీకు ఎక్కడ ఉందని వర్షం. నేను ఒక మాట చెప్తున్నా, ఇసుక ఏ దందా అయినా కానీ ఇప్పటి వరకు 100 రోజులు పార్థసారథి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ₹1 నేను కానీ మా కుటుంబం కానీ తీసుకున్నాము, తిన్నామని నిరూపించగలిగితే నేను రాజకీయాలు వదిలేస్తానన్నటువంటి మాటలు చాలామంది ద్వారా వినింటారు. కానీ మీరు వినింటారు, కొంతమంది రాజకీయ సన్యాసం తీసుకుంటామంటారు, కొంతమంది రాజకీయాలు వదిలేస్తామంటారు. నేను ఒకటే చెప్తున్నా, నేను అటువంటి వాటిలో వేలు పెట్టేటువంటి ప్రసక్తే ఉండదు. ఇంకొక విషయం నేను చెప్తున్నా, నా కుటుంబం అని అన్నారు, మా సోదరుడు మా తమ్ముని తీసుకొని వచ్చి ఈ ఒక మాట అన్నారు. నేను ఒక మాట చెప్తున్నా, హీ బిలాంగ్స్ టు వైసీపీ, హీ మే బీ మై బ్రదర్, బట్ హీ డజంట్ బిలాంగ్ టు జనసేన పార్టీ. ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఆ రోజు మీడియా పరంగా చెప్పాను. అండ్ ఫైనల్లీ నేను ఒక విషయం చెప్తున్నా, ఇది అధికారం ఇన్ ద సెన్స్ పవర్. ఇది ఎవరు రాజకీయంలో అధికారం చేపడితే వాళ్ళ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడం, నాయకులకు లబ్ధి చేకూర్చడం ఆనవాయితీగా వస్తున్నటువంటి వ్యవహారం ఇది. గతంలో వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా తెలుగుదేశం వాళ్ళకి కానీ, జనసేన పార్టీ వాళ్ళకి కానీ, ఇతర వాటి కానీ, ఏదైనా కార్యకర్తలకు కానీ వాళ్ళు ఏమైనా ఇవ్వడం జరిగిందా? లేదు కదా. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఎవరు అధికారంలోకి వచ్చినా కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడి ఉంటారు. కాబట్టి వాళ్లకు సక్రమమైన మార్గంలో ఆదాయాలు చూపాలనుకుంటున్న అనేటువంటి ఇది అది ఆనవాయితీగా వస్తూ ఉంది. నేను అందుకే చెప్తున్నాను, ఇసుక అని అంటున్నారు. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఒక మాట చెప్తున్నాను, ఆదోని నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళని నేను దేవుళ్ళుగా కొలిచేటువంటి వ్యక్తి కాబట్టి చెప్తున్నాను. నేను ఈ రోజు వరకు అధికారం వచ్చిన తర్వాత మనకు అందుబాటులో ఉండేటువంటి శాండ్ రీచ్ ఏదైతే ఉందో గుడికంబాలి నుంచి
ఎన్ని రోజులు అక్కడ ఇసుక అందుబాటులో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీడియా వాళ్ళు మీరు చెప్పాలి మాకు. ఇప్పటికి 100 రోజుల ప్రభుత్వంలో దాదాపు వారం రోజులు కూడా అక్కడ శాండ్లో ఇసుక అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అక్కడ నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతుందని తెలిసి పార్థసారథి గారు నాకు ఆదేశిస్తే అటువంటి వెహికల్ ఏదన్నా వస్తే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా పికెటింగ్ పెట్టాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్ళాం. కానీ అప్పుడు ఉన్నటువంటి మొహరం వేడుకల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు భద్రత ఇవ్వడానికి బిజీగా ఉన్నారు కాబట్టి నేను కొంతమందిని పెట్టి ఎవరైనా అక్రమంగా ఇసుక తీసుకొని వస్తుంటే వాళ్ళ విషయాన్ని నాకు తెలియజేయండి, తప్పకుండా ఎవరు కానీ ఆదోని నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తరలించడానికి వీలు లేదనేటువంటి విషయంలో మా వాళ్ళని పెట్టి కట్టడి చేసింది వాస్తవమే. అంతేగాని ఏ ఒక్క రూపాయి కూడా ఈరోజు వరకు అందులో మేము ప్రమేయం చేసుకొని తినింది లేదు. ఆ దందానే మనకు అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, పైన దేవుడు ఉన్నాడు, మనకి ఆ దేవుడు అనేవాడు మా కష్టాన్ని గుర్తిస్తే, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు నా కష్టాన్ని గుర్తించి నా కార్యకర్తల కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే మాకు పదవులు ఉన్నాయో వాళ్ళు ఇచ్చేటువంటి ధైర్యం ఏదైతే ఉందో దాన్ని గుండెల్లో పెట్టుకొని పోతాం తప్పితే ఇటువంటిది ఏది లేదు. ఇంకోటి ఏంటంటే మల్లప్ప ఎటువంటి మచ్చలేనటువంటి నాయకుడు. రాజకీయంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇప్పుడు మల్లప్ప మీద ఏదో ఒక రకంగా మల్లప్ప సైలెంట్గా ఉంటాడు, ఎవరి జోలికి వెళ్ళాడు, ఎవరిని ఒక మాట అన్నాడు, ప్రత్యర్థులను కూడా ఒక మాట అన్నాడు. ఏదో రాజకీయాల వరకు అతను ఏదో మీరు ప్రత్యర్థుల గురించి లేవనెత్తారు మల్లప్ప గారు. మీరు ఎలక్షన్ కన్నా ముందు ప్రత్యర్థుల్ని మీరే ఎక్కువగా విమర్శించారు. సైలెంట్ గా ఉంటారని ప్రజలు ఎలా అనుకుంటారు? నేను అదే చెప్తున్నాను కదా, నేను అదే విషయం చెప్తున్నా. వాళ్ళు వైసీపీ అందుకే కదా ఇంటర్వ్యూ మేము పెట్టేది. అది ఇప్పుడు యాక్చువల్ గా గర్జించే సింహం ఎందుకు ఇలా 100 రోజులుగా సైలెంట్ గా ఉండింది? ప్రజల పట్ల బాధ్యత ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నాం అనుకుంటే అది అందరి పొరపాటు. మేము ప్రజల పట్ల బాధ్యత ఉంది. సైలెంట్ కోణంలోనే ఈ యొక్క దందాలు, ఈ యొక్క సెటిల్మెంట్, అదే నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆధారం లేనటువంటి ఆరోపణలు, నేను అదే చెప్తున్నా. మీరు ఇక్కడ ఇంతమంది చెప్తున్నారు, ఒక్క మాట చెప్తున్నా, ఏ ఒక్క ఆధారం నాకు తీసుకొని వచ్చినా నేను కానీ దాని జవాబు ఇవ్వకపోతే, నేను కానీ దాంట్లో ఉన్నట్లు నిరూపిస్తే, నేను చెప్తున్నాను కదా, ఎంతోమంది మాటలు వింటారు, ఉత్తుత్తి మాటలు, అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి రాజకీయాలకి తప్పకుండా దూరం అయిపోతా ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఎవరిని ఏ రకంగా భ్రష్టు పట్టించాలా, ఏ రాజకీయ నాయకుని గురించి తాము చేసే తప్పుల్ని ఇంకొకరి నెత్తి మీద ఎలా రుద్దాలా. ఇప్పుడు ఎవడో తప్పు చేస్తుంటాడు, దాన్ని తీసుకొని వచ్చి చల్లగా ఇంట్లో కూర్చొని ఏదో తన పని తాను చేసుకుని పోయే మల్లప్ప మీద అట్లా ఒక బాంబు మాదిరి అట్లా వేసేస్తే అది వ్యాప్తి చెంది అవునని నమ్మేటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి అటువంటి ఆరోపణలు చేయాలనేటువంటి అదేమంటారు చీప్ ట్రిక్స్ కొంతమంది ప్లే చేసి ఉండొచ్చు. బట్ ఐఎమ్ వెరీ ఆనెస్ట్ అండ్ ఫ్రాంక్లీ నేను ఒక మాట చెప్తున్నా, నేను ఈరోజు వరకు ఏ దందాలు చేసిన ప్రసక్తే లేదు. మా కూటమి గవర్నమెంట్ కూడా దానికి యాక్సెప్ట్ చేయదు. ఏ నాయకులు కూడా ఇక్కడ అటువంటి వాటికి ప్రోత్సహించే ప్రసక్తే ఉండదు. ప్రోత్సాహం గురించి లేవనెత్తారు. ఇప్పటికీ మీరు పేకాట ఆడిస్తున్నారు. పేకాట లేకుంటే మల్లప్ప ఉండలేడు. మల్లప్పకి అందులోనే ఆదాయం. నేను మొన్న గతంలో కూడా ఒక 2-3 కంప్లైంట్స్ మీ పైన వచ్చాయి అండ్ స్టేషన్ దాకా కూడా మీరు వెళ్ళొచ్చారన్న ఆరోపణలు వినిపిస్తారు. పేకాట పట్ల మీరు ఏం చెప్తున్నారు? మల్లప్పకి ఇంట్రెస్ట్ అసలు ఆదోని నియోజకవర్గంలో పేకాట ఎక్కడ ఉందండి? అది చెప్పండి ఫస్ట్ మాకి. ఆదోని నియోజకవర్గంలో ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ పేకాట ఎట్లా ఉంది? ఆధారాలతో చెప్పండి. పేకాట అనేది అది కొంతమంది యువత వ్యసనానికి బానిసై కొంతమంది అక్కడక్కడ పోతే కూడా రైడ్లు జరిగినటువంటి పరిస్థితులను మీరు చూశారు. అండ్ సీరియస్లీ ఎమ్మెల్యే ఈజ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ మ్యాటర్. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మీడియా పరంగా మీరు కూడా ఏదైనా ఒక సాక్ష్యం, ఏదైనా ఒక స్టేషన్లో ఇటువంటి పేకాట జరిగింది, వీళ్ళని పట్టుకొని వస్తే ఇది మల్లప్ప వాళ్ళు దీనికి సపోర్ట్ చేశారన్నటువంటి విషయాన్ని మీరు తీసుకొని వస్తే తప్పకుండా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ వన్ థింగ్, మీరు ఒక మాట మీకు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూడండి, యువత చెడు వ్యసనాల వైపు పోకూడదు అనేది ఇది వాస్తవంగా మేము నాయకులుగా మేము చెప్పేటువంటి విషయం. ఇప్పుడు కొంతమంది అలవాట్లు, ఇప్పుడు మీరు అన్నారు నా పేకాట గురించి, అలవాట్ల గురించి. చూడండి, నేను ఒకటే చెప్తున్నా, నా అలవాట్లు వేరు, నాకు ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత నిజాయితీ వేరు. పాలిటిక్స్ ఈజ్ పబ్లిక్ రిలేటెడ్ వర్క్. అది నేను ఒకటే చెప్తున్నాను.
ఇప్పుడు నా అలవాట్ల కోసం నేనేదో చెన్నైకో ఇంకో బెంగళూరుకో ఇంకొక దగ్గరకు గోవాకో పోతే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, చాలా మంది గోవాకు వెళ్తారని అంటున్నారు. మీరు కూడా వెళ్ళింటారేమో బహుశా. అక్కడికి ఎందుకు వెళ్తారండి? ఎందుకు వెళ్తారండి? మీరు చెప్పండి, మీరు మీడియా పరంగా మీరు చెప్పండి. అక్కడ బీచ్ చూడడం కానీ ఎంజాయ్ చేయడం, ప్రకృతిని స్పెషల్లీ క్యాసినోకి వెళ్తారా? అంటే మీరు ప్యాకెట్ రా వెళ్ళినప్పుడు ఆడిన వాళ్ళంతా దట్ ఈస్ ద పాయింట్, దట్ ఈస్ ఐ థింక్ యూ గాట్ ఇట్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అలవాట్లనే వాటిని తీసుకొని వచ్చి మనం ఏ అలవాటు ఉన్నా, మనం మద్యం సేవించినా, మనం పేకాట ఆడినా, ఇంకోటి చేసినా, మనం దాన్ని తీసుకొని పోయి ప్రజల మీద రుద్దితే అది తప్పు. ప్రజల జీవితాలను మా అలవాట్ల ద్వారా వాళ్ళని ఇబ్బంది పెడితే తప్పు. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఏదో ఒక చిన్న అలవాటుని తీసుకొని వచ్చి దీని నుంచి ప్రజలకు నష్టం పోతుంది అని అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇది ఎవరు కూడా హర్షించేటువంటి విషయం కాదు. నేను అందుకే చెప్తున్నాను, దిస్ ఈజ్ పర్సనల్లీ కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి. మేమేమంటామంటే ఆ అలవాట్ల ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది ఎవరికైనా కలిగింది అని అంటే నన్ను వచ్చి ఎప్పటివరకు, నేను ఈరోజు కాదు, నేను గతంలో వైసీపీ వాళ్ళు నా మీద చేసినటువంటి కూడా ఇదే విషయం మీద ప్రస్తావించిన, పదే నా వ్యక్తిత్వాన్ని కించపరిచి నా వ్యక్తిత్వాన్ని వక్రీకరించి మాట్లాడినటువంటి ఆదోని వైసీపీ వాళ్లకు పదే చెప్పా, ఇది పద్ధతి కాదు, సంస్కారం కాదు అనేటువంటి విషయాన్ని నేను బహిరంగంగా ఒప్పుకున్నా. ఎస్, నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, నేను ఆడతా, కానీ ప్రజల జీవితాలతో ఆడను. ఎస్, నేను తాగుతా, ప్రజల రక్తాన్ని తాగను. ఇదే విషయం పబ్లిక్గా నాకు తెలిసి నా జన్మదినం సందర్భంగానే నేను మంగళాంజనేయ స్వామి గుడిలో ఇటువంటి, నేను అందుకే చెప్తున్నా, ఒక రాజకీయ నాయకుని యొక్క బాధ్యత ఏంటంటే అలవాట్లు కాదు, ప్రజలను ఇబ్బంది లేకోకుండా ప్రజలను సంతోషపరమైనటువంటి జీవితాలు అందించడానికి ప్రయత్నించాలి, ప్రజల సమస్యలను తీర్చాలి, ప్రజల కోసం త్యాగాలు చేయాలి, ప్రజల కోసం నిలబడాలి, వారికి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ వెంట వింటామనేటువంటి భరోసాని ఇవ్వాలి. ఇది రాజకీయం అంతే. మల్లప్ప అనే మీరు ఏ విధంగా సర్వైవ్ అవ్వగలుగుతారు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆదాయ వనరులు అనేది కామన్ బేసిక్ నీడ్ అది. సో మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే మీ ప్రభుత్వంలో మీరు ఏ విధంగా ఆదాయాన్ని మీరు సంపాదించుకొని ఆ వనరులు మీరు ఏర్పరచుకోబోతున్నారు? అండ్ మీకు రాబోయే కాలంలో మీ పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఆఫర్ ఇవ్వబోతున్నారా? చూడండి, మేము కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ ప్రయాణం చేసినటువంటి జన సైనికులం మేము. సో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నాయకుడు అంటే ఈరోజు వరకు ఒకరు పోయి నాకు ఇది కావాలి అని అడిగిన పరిస్థితులే లేవు. ఎందుకంటే తనకు అందరి కష్టం తెలుసు. ముఖ్యంగా జెండా మోసినటువంటి నాయకుడి నుంచి జెండా మోసినటువంటి కార్యకర్త, జెండా మోసినటువంటి వీర మహిళలకు ఏం చేయాలనేటువంటి ఒక క్లియర్ ఐడియా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో అందుకే ఇది అన్ని పార్టీలకు భిన్నమైన పార్టీ జనసేన పార్టీ. నేను అందుకే చెప్తున్నాను, ఈరోజు ఆదోని నియోజకవర్గంలో నా పాత్ర ఏంటి అనేది కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ వాళ్ళు, కర్నూలు జిల్లాలో మిగతా నియోజకవర్గాల వాళ్ళకు కూడా తెలుసు. సో నేనేమంటున్నాను అంటే కళ్యాణ్ గారు కూడా తప్పకుండా నా యొక్క కష్టాన్ని, నేను జనసేన పార్టీకి చేసినటువంటి సేవల్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా ఆయన ఏదో ఒకటి నాకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను. బట్ ఒకటి మాత్రం ఈ మీడియా చెప్తున్నాను, ఆయన గారి వెంట నడవడమే మా లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి జెండా మోసి ప్రజా సమస్యలు తీర్చడమే మా లక్ష్యం, అంతే తప్పితే మాకు స్వార్థం లేదు. అండ్ రెండవది ఏంటంటే, మీరు ఒక మాట అడిగారు, నాకు ఆదాయ వనరులు లేవనేది. ప్రజలందరూ గుర్తించుకోవాలి, ఇక్కడ ఆదాయ వనరులు అని అంటే నాకు పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తుపాస్తులు ఉండే, అండ్ నేను కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేశా, అండ్ సిమెంట్ బ్రిక్స్ ప్రొడక్షన్ బిజినెస్ చేశా. తర్వాత నేను మా బ్రదర్ కలిసి కన్స్ట్రక్షన్ కంపెనీ ఓపెన్ చేశాం, కాంట్రాక్ట్స్ కూడా చేశాం. గతంలో చేసిన ప్రతి వ్యవహారంలో కూడా లాసే వచ్చింది, ఇంక్లూడింగ్ పాలిటిక్స్తో సహా. నేను ఏ రోజు కూడా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ రోజు పోయిన లాస్ కాదని 100%. చూడండి, నేను ఒక మాట చెప్తాను, ఆస్తులన్నీ పేకాట్లో పోగొట్టుకున్నారు. అదే నేను అనేది, ఈ విషయం అనే వాళ్ళకు మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ మై పర్సనల్ మ్యాటర్. అండ్ ఒకటి చెప్తున్నాను, నేను ఈ 15-20 ఏండ్లుగా ప్రజలకు సహాయాలు చేసినటువంటి అమౌంట్ ఎంత ఉందో చెప్పగలరా మీరు? అది మీకు ఎంత ఉంటుందో నేను చెప్పుకుంటే నా గొప్పతనం అవుతుంది. నేను చెప్పడానికి నేను ఇష్టపడను. ఒక 20 ఏండ్ల నుంచి ప్రజాసేవలో ఉన్నటువంటి నేను
ఒక దాదాపు 20 ఏండ్ల పాటు రాజకీయాలు చేసినటువంటి నేను 20 ఏండ్ల పాటు రాజకీయంలో ఏ ఒక్క రూపాయి సంపాదించుకోకుండా ఏ ఒక్క నాయకుని మోచేతి నీళ్లు తాక్కోకుండా బతికినటువంటి నేను ఈరోజు 2009లో ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేసి టికెట్ను కూడా పోగొట్టుకున్నటువంటి నేను 2019లో జనసేనకు పోటీ చేసి 12,000 ఓట్లు సంపాదించినటువంటి నేను 2024లో కూడా టికెట్ను త్యాగం చేసినటువంటి నేను ఎంత డబ్బు ఈరోజు సహాయాలు చేసి ఉంటాను, ఎంత డబ్బు రాజకీయాల్లో పోగొట్టుకుంటాను అనేటువంటి విషయాన్ని మీరు ఎవరైనా చెప్పగలరా? మీకు అంచనాల కన్నా తగ్గుతుంది అది. నేను అందుకే చెప్తున్నాను, నేను నా ఆస్తులమ్మా 2019లో పోటీ చేసినప్పుడు నాకు ఒక థియేటర్ ఉండింది ఆల్వీలో నా థియేటర్ నమ్మిన అండ్ మా చిన్న ఆయనది ల్యాండ్ కుదువ పెట్టి అమౌంట్ తీసుకొని వచ్చిన. అంటే వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఇంకొకటి, అదృష్టం ద్వారానో నా మేధస్సు ద్వారానో సంపాదించినటువంటి డబ్బును ప్రజల కోసం త్యాగం చేసిన. అండ్ ఫైనల్లీ కన్స్ట్రక్షన్లో ఇంకొకరి దగ్గర అప్పు తీసుకొని వచ్చి కొన్ని కాంట్రాక్టులు చేశాం, కానీ మాకు నష్టం మిగిలింది. ఈరోజు మేము పడుతున్నటువంటి ఆర్థిక ఒడిదుడుకులు ఏ స్థాయికి పోయినాయంటే, ఈరోజు మల్లప్ప అనేటువంటి వాడు ఎక్కడున్నా చిరునవ్వుతో ఉంటాడు కాబట్టి, నవ్వుతూ ఉంటాడు కాబట్టి నా గుండెల్లో ఉన్నటువంటి బాధలు, నా కుటుంబం పడేటువంటి బాధలు ఎవరికి అర్థం కావు. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నాను చూడు, ఎక్కడ కూడా ఎవరిని కూడా దేహి అని నా కష్టాన్ని చెప్పుకునేటువంటి వ్యక్తి నేను కాదు. ఎన్నిటికైనా కానీ తెగించి ఈ సముద్రం ఇదాలంటే కూడా ఇది ఏదో ఒక రోజు ఆ భగవంతుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, నాకు ఆదరణ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. తప్పకుండా నా కష్టాన్ని గుర్తించి ఆ భగవంతుడు అనేవాడు తప్పకుండా ఏదో ఒక మార్గం నాకు చూపిస్తాడని నమ్ముతూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు కూడా నా ఒడిదుడుకులు ఏమి, నా ఇది ఏమేనంటే నేను ఒకటే చెప్తున్నాను. ఒక హిందీలో ఒక మాట ఉంది, ఊపర్ వాలా జబ్బీ దేతా హై చప్పడ్ పాడికే దేతా హై అని అంటాడు కదా. నేను తప్పకుండా నాకు కూడా తప్పకుండా ఆ భగవంతుడు ఆ పైకప్పు అంటే చెప్పాడంటే పైకప్పు ఎగిరే విధంగా పెంచు పగిలే విధంగా నాకు ఇస్తాడు. ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. సో అదే ధైర్యం నేను ముందుకు కొనసాగిస్తూ ఉంది తప్పితే నేను ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు కూడా చేసేటువంటి వ్యక్తి కాదు. క్లియర్, ఇట్స్ వెరీ ఫైనల్గా ఒక క్వశ్చన్ మల్లప్ప గారు. అండ్ పార్థసారథి, డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి గారి ముందు మీరు శివుడి ముందు నంది పాత్ర వహిస్తూ ఉన్నారు. అంటే ఆయన ఏం చెప్తే అది ససేమిరా అనకుండా చేస్తున్నారు. దీనికి గల చీకటి ఒప్పందం ఏమైనా ఉందా మీ ఇద్దరి మధ్య? నేను అదే చెప్తున్నాను. పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గానికి కొత్త వ్యక్తి వచ్చి టికెట్ సంపాదించుకొని ఎన్డీఏ కూటమిలో భాగంగా కేవలం 1 రోజుల పాటు ఆదోనిలో ప్రచారం చేసి అత్యధిక మెజారిటీతో ప్రజల ఆశీస్సులతో గెలిచినటువంటి వ్యక్తి. నేను ఒక్క మాట చెప్తాను, ఆదోని నియోజకవర్గ పరిస్థితుల గురించి ఒక కొత్త వ్యక్తికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూటమి పార్టీగా మాకుండదా? తప్పకుండా. నేను అదే అంటున్నాను. ఎందుకు పార్థసారథి గారి దగ్గర నేను ఉంటాను అని అంటే, ఈజ్ అవర్ ఎమ్మెల్యే, ఈజ్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఫర్ ఆదోని. ఆయన ప్రజలు మమ్మల్ని చూసి కూడా పార్థసారథి గారిని గెలిపించారు. ఎవరు ప్రచారం చేశారు, ఈరోజు మల్లప్ప ప్రచారం చేసి ఉండొచ్చు, మీనాక్షి నాయుడు గారు ప్రచారం చేసి ఉండొచ్చు, అదర్వైజ్ మీ తెలుగుదేశం పార్టీలో ఇతర నాయకులు చేసి ఉండొచ్చు, బీజేపీలో ఇతర నాయకులు, స్థానికులు ప్రచారం చేస్తే మేమిచ్చిన మాటకు కట్టుబడి కూడా పార్థసారథి గారిని ఓట్లేసి గెలిపించారు. అది పార్థసారథి గారు కూడా చెప్తారు, బీజేపీ జనసేన టీడీపీ శ్రేణులే నాకు ఈ యొక్క విజయానికి కారణం అని. ఇప్పుడు గెలిపించిన ప్రజల పట్ల మనం బాధ్యతగా ఉండాలన్నా లేదా? గెలిపించిన తర్వాత నేను పార్థసారథి గారిని వదిలేసి నా ఇంట్లో నేను కూర్చుంటే ప్రజా సమస్యలు పార్థసారథి గారికి వివరించేది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచనలను, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థుల ఆలోచనలను, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థుల అటాకులను తెలియజేయాల్సినటువంటి బాధ్యత, నా నాయకుడిని నేను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుందా లేదా? అది ఎవరైనా కానీ, ఈరోజు మీనాక్షి నాయుడు గారి మీద ఆరోపణలు రాని, పార్థసారథి గారి మీద ఆరోపణలు రాని, ఇతర తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు రాని, జనసేన వాళ్ళ మీద ఆరోపణలు రాని, బీజేపీ వాళ్ళ కూటమి పార్టీగా అది నా బాధ్యత, కూటమి నాయకుడిగా అది నా బాధ్యత. ఇది మన పార్టీ, అన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఈరోజు వైసీపీని ఈరోజు ఓడగొట్టాము. ప్రజలకు బాధ్యతగా నిలవాలనేటువంటి విషయంలో పార్థసారథి గారికి దగ్గర ఉంటాను తప్పితే అక్కడ ఏదో లాలూచి పడ్డం కానీ అటువంటి ఏవి లేవనేటువంటి విషయాన్ని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను కూడా. అంటే ఈ మీడియా ముఖంగా ప్రజలకు నేను వివరించేందుకు నేను చెప్తున్నా, ఎలక్షన్కి ముందు పార్థసారథి గారు కొత్త ఉన్నప్పుడు నేను అప్పుడు టికెట్ రేస్లో ఉన్నటువంటి వ్యక్తిని, నాకు ఆల్మోస్ట్ టికెట్ అలాట్ అయిపోతుంది అన్నటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తిని నేను అప్పుడు. అప్పటికైనా కానీ ఏదన్నా మార్పులు జరుగుతాయనేటువంటి విషయంలో నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు వాస్తవమే.
నేను ఒకటే చెప్తున్నాను, నేను కూడా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఆషామాషిగా సేవ చేయలేదు. మల్లప్ప అనేటువంటి రాజకీయం కూడా ఆషామాషి రాజకీయం కాదు. నేను కూడా అంతే సేవ చేశాను కాబట్టి నాకు టికెట్ వస్తుంది. మళ్ళీ దీంట్లో ఏమైనా కానీ మార్పులు వస్తాయనేటువంటి ఉద్దేశంతో పార్థసారథి గారి అభ్యర్థిత్వాన్ని మొదటిలో వ్యతిరేకించినటువంటి వ్యక్తినే. కానీ కళ్యాణ్ గారి ద్వారా, నాగబాబు గారి ద్వారా ఎప్పుడైతే నాకు ఒక అష్యూరెన్స్ వచ్చిందో, తప్పకుండా మీరు పార్థసారథి గారిని తీరాలి, మీరు గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది, మీరు బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని వస్తే మీకు తప్పకుండా ముందర ఫ్యూచర్ ఉంటుంది జనసేన పార్టీలో అనేటువంటి విషయాన్ని మేము నాగబాబు గారు చెప్పడంతో, మీకు కావాలంటే నాగబాబు గారి ఫోటోలు కూడా చూపిస్తాను, ఆయనతో కలిసినటువంటి ఫోటోలు. దీంతో వచ్చి ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకొనింది లేదు, వెనకడికి వేసిందే లేదు. నేను అందుకే చెప్తున్నాను. సో అది ముందు జరిగినటువంటి పరిణామాలు. నేను రంగంలో తిరిగిన తర్వాత అలక గిలక ఏముండదు, నాకు స్వార్థమే లేదని నేను చెప్తున్నాను. నాకు డబ్బు అనేది ఎప్పుడు ప్రధానం కాదు నా జీవితంలో. అందరూ తెలుసుకోవాలి, ఆదోని నియోజకవర్గ ప్రతి ఒక్కరికి సంపాదించినటువంటి నాయకులే అంతే. నేను అదే చెప్తున్నా ఆ విషయాన్ని. నేను ఇప్పటికీ నా ఇంట్లో వాళ్ళు కానీ, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా రాజకీయం ఎప్పుడైతే కూటమి గెలిచిందో, పార్థసారథి గారు గెలిచారో, ఎన్నోసార్లు నా దగ్గర అన్నారు స్నేహితులు అందరూ, అన్న ఇప్పుడన్నా నువ్వు ఏదో సంపాదించుకోవడం. నాకు ఇంకొక మాట అనకూడదు, లక్ష్మీదేవికి మేము అట్లా మేము తాశ్చారం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి మమ్మల్ని వరించడం లేదేమో. కానీ అన్ని రెంటే అండి. నేను చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు ఆధార్ కార్డు కొడితే ఎక్కడ ఆస్తులు కనిపించవా? ఎక్కడ కనపడవు, ఎక్కడ కనపడవు. ఇది ఒక్క వెహికల్ ఉంది, అది కూడా ఫుల్ ఫైనాన్స్ మీద ఉంది, నో డౌన్ పేమెంట్, ఫుల్ ఫైనాన్స్. చాలా సంతోషం. అట్లా మరిన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో మా సిఆర్ న్యూస్ ఛానల్లో ప్రజలకు మీ అభిప్రాయాలను మరియు ప్రజల సందేహాలను తీరుస్తారని నమ్మకంతో మేము కంగ్రాచులేషన్ చేస్తాం. తప్పకుండా. ఇంకోటి కూడా నేను చెప్పగలను, ఇప్పటి వరకు అంటే ఏ నాయకుడు కూడా చెప్పిండాడు. మీడియా ముఖంగా నేను ఒక విషయం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు రంగా గారు సిఆర్ న్యూస్ ఎండి ఆయన ప్రొపరేటర్ చాలా విషయాలు నన్ను అడిగాడు. నేను ఒక విషయం చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు నా ఆత్మసాక్షి మీద ప్రమాణం చేసి ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో ఏ ఒక్క అబద్ధం లేదనేటువంటి విషయాన్ని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. ఎస్, అయితే చూసాం కదా, ఎన్నో విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు ఆదోని ప్రజల్లోన మరియు జనసేన కార్యకర్తల్లో, టీడీపీ కూటమి కార్యకర్తల్లో, అందరి కార్యకర్తల్లో మెలుగుతున్నటువంటి కొన్ని సందేహాలను మనకు మీడియా ముఖంగా జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారు తెలియజేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ యొక్క స్టోరీస్తో, మరిన్ని ఇంట్రెస్టింగ్ ముఖాముఖిలతో మీ ముందుకు వస్తుంది సిఆర్ న్యూస్.